అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. 2 days క్రితం మన ఒట్టెం తాండాలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. గుప్త నిధులు తవ్వుతున్నారని గ్రామస్తులు ఒక 2 వ్యక్తుల్ని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత అట్టి విషయాన్ని మేము ఈరోజు పూర్తిగా విచారణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రమావత్ జైపాల్ అనేటటువంటి వ్యక్తి వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వాడు. మొన్న ఒక 10 days బ్యాక్ తన పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుకుంటున్నారని పిల్లల్ని ఇంటికి తీసుకుపోదాం అన్న ఉద్దేశంతో వచ్చి అక్కడ బిజినపల్లి చౌరస్తాలో టీ తాగుతుంటే కొంతమంది వ్యక్తులు, ఒక పెద్ద మనిషి కొంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటూ ఇతను బోర్ పాయింట్ మంచిగా చూస్తాడు, ఇతను బోర్ చూస్తే పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు స్పాట్లో పెద్ద మనిషిని, నాది కూడా పొలం ఉన్నది, నా పొలం కూడా ఎండిపోతుంది, మొక్కజొన్న భూమి ఎండిపోతుంది, బోర్ పాయింట్ చూద్దురా అని చెప్పేసి తీసుకుపోయిన తర్వాత అతను పొలం అంతా తిరిగి ఇక్కడ మొత్తం బండ ఉంది, ఎక్కడ కూడా బోర్ పడదని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ సరౌండింగ్ ఉన్నటువంటి ఒక చిన్న పుట్టగడ్డను చూపించి ఇక్కడ తోకో బంగారం అవుతుందని చెప్పిండట. చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి ఒక 500 ఇచ్చి పంపించేసిండు. ఇప్పుడు ఇది జరిగి కూడా దాదాపు ఒక 10-15 days అవుతుంది. తర్వాత మొన్న శనివారం రోజు వాళ్ళ బ్రదర్ వరుసకు జైపాల్కు తమ్ముడైనటువంటి తిరుపతికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బోర్ పాయింట్ చూపిస్తానికి వస్తే ఈ విధంగా చెప్పిండు, నువ్వు రా, ఇద్దరం కలిసి అక్కడ తోదామని చెప్పడం జరిగింది. అతను మొన్న శనివారం రోజు మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో రాగా ఇద్దరు కలిసి మద్యం తాగుతూ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆ పుట్టగడ్డ దగ్గర తూతుంటే తాండా వాళ్ళు చూసి వాళ్ళని వెంటబడి కొట్టడం జరిగింది. తర్వాత మేము అట్టి సంఘటన మీద కొంతమంది తాండా వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళని కూడా విచారణ చేసినాం. తర్వాత వీళ్ళ తిరుపతి వాళ్ళ పాపని ఆయన వచ్చేటప్పుడు దగ్గర బంధువులు, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కాబట్టి ఆ పాపను కూడా తీసుకొచ్చారు. ఆ పాప ఇంట్లోనే ఉంది. ఈ బలి ఇవ్వటము ఇటువంటి సంఘటనలు అయితే అక్కడ ఏం లేవు. వాళ్ళని కూడా విచారణ చేసినాం. తర్వాత ఆ పాపను కూడా విచారణ చేసినాం. ఆ పాప కూడా క్లియర్గా చెప్తుంది, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ అటువంటి ఏం లేవని ఆ పాప కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పాప కూడా ఇక్కడనే ఉంది, మా దగ్గరనే ఉంది. పూర్తిగా విచారణ చేసినాం. వాళ్ళు గుప్త నిధులు ఒక వ్యక్తి చూపించి ఇక్కడ బంగారం దొరుకుతుంది తోవమంటే వాళ్ళు తొవ్వేరు తప్ప వాళ్ళు నిజంగా గుప్త నిధులు తొవ్వే వాళ్ళు కూడా కాదు. అదేవిధంగా బలి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు. అక్కడ చిన్న సంఘటన జరిగింది, దాన్ని ఎగ్జాగరేషన్ చేయొద్దు. చిన్న సంఘటన అది. ఎటువంటి గుప్త నిధుల కొరకు బలి ఇవ్వడం జరిగింది అనేటటువంటిది పూర్తిగా అవాస్తవం. గుప్త నిధుల కొరకు తొవ్వింది మాత్రం వాస్తవం. దీని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం. తిరుపతి మీద, జైపాల్ మీద, ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళని విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళు చిన్నమ్మ కొడుకు ఒంగూరు మండలం కోనాపూర్ తాండా. ఏదైతే మన దృష్టికి రాలేదు, ఏమన్నా ఉంటే దాని మీద కూడా నేను విచారణ చేస్తాను. వాళ్ళు ఇంతసేపు మాట్లాడినా, నేను అందరితో కూడా మాట్లాడినా, ఇట్లా డబ్బులు వసూలు చేసినట్టు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.